నిజామాబాద్ భాన్సువాడలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఒకే రోజు నలుగురు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేయడంతో స్థానికులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. భాన్సువాడ మదీనా కాలనీలో తండ్రితో మార్కెట్ కు వెళ్తున్న 3 ఏళ్ల చిన్నారిపై వీధి కుక్కల గుంపు విరుచుకుపడింది. దీంతో చిన్నారి ముఖం, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆ కుక్కలను తరిమి కొట్టి చిన్నారిని రక్షించారు. గాయపడిన చిన్నారిని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలిస్తే ఆ చిన్నారి పరిస్థితి సీరియస్ గా ఉంది అని చెప్పారు. దీంతో అక్కడ నుంచి నిజామాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వరుస ఘటనలతో మదీనా కాలనీ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో వీధి కుక్కల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందని, పిల్లలను బయటకు పంపించాలంటేనే భయంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు ఈ సమస్యపై వెంటనే ఫోకస్ చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, వీధి కుక్కల అంత స్వైర విహారం చేస్తున్న అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? గాయపడిన పాప ఆరోగ్యం ఎలా ఉంది ప్రస్తుతం? బాన్సువాడ మదీనా కాలనీలో జరిగిన ఘటన ఒక్కసారిగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. ఒక్కసారిగా నలుగురు చిన్నారులపై వీధి కుక్కల గుంపుగా వచ్చి దాడి చేసింది. తండ్రితో పాటు బయటకు వెళ్తున్న చిన్నారిని 3 ఏళ్ల చిన్నారి ఒక్కసారిగా ముఖం, శరీరంపై తీవ్ర గాయాలు చేసింది. దీంతో ముగ్గురైతే సేఫ్ గా ఉన్నారు. అధికారులు అసలు ఏం చేస్తున్నారు? వీధి కుక్కల సంఖ్య పెరిగిపోతూ ఉంటే జనరలీ ఫండ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, ఏబీసీ ఆపరేషన్స్ చేయాలి, వాళ్ళు ఎందుకు చేయడం లేదు? అధికారులు అసలు ఏం స్పందిస్తున్నారు రాజేష్? మీరు విడుదల చేసిన ఫండ్స్ ఏవైతే అంటున్నారో ఆ ఫండ్స్ కేవలం పేపర్ వరకే పరిమితం అవుతాయి, కానీ నిజంగా దేనికి కూడా పనికిరావు. ఎందుకంటే సంవత్సరం కోసం నిధులు విడుదలవుతాయి, వీధి కుక్కల విడుదల నుంచి తప్పిస్తున్నామని చెప్తారు. అక్కడ ఉన్న గెలిచిన కార్పొరేటర్లు అంత మీటింగ్ లో ఉంటారు, కానీ ఎక్కడ కూడా డబ్బులు స్వయంగా పనిచేయవు, కానీ పేపర్ వరకే మాత్రం డబ్బులు పనిచేస్తాయని చెప్తారు. అందుకే ఈ మదీనా కాలనీలో కూడా సేమ్ అదే జరిగింది. వీధి కుక్కల కోసం విడుదల నుంచి తప్పిస్తున్నామని చెప్తున్నప్పటికీ ఇక్కడ కూడా లేవు, రోజు రోజుకు పెరుగుతున్నాయి. అందుకే పిల్లలపై దాడులు జరుగుతున్నాయి. అందుకే ప్రస్తుతం అయితే 3 ఏళ్ల చిన్నారు ఎవరైతే ఉన్నారో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇంకా చూడాలి పాప పరిస్థితి ఎట్లా ఉంటుందో. మిగతా 3 పిల్లలు అయితే ప్రస్తుతం వాళ్ళు సేఫ్ గానే ఉన్నారని చెప్పి. థ్యాంక్ యూ రాజేష్. సో రోడ్ల మీద ఎక్కడ చూసినా కూడా వీధి కుక్కలకు సంబంధించి మీ దగ్గర వీధి కుక్కలు ఉన్నాయంటే రిపోర్ట్ చేయండి అంటారు, కానీ ఫండ్స్ రిలీజ్ చేసే ప్రాసెస్ లో జాప్యం జరుగుతుందనేది ముందర నుండి వినిపిస్తున్న మాట. వీధి కుక్కలకు సంబంధించిన నంబర్ కంట్రోల్ చేయడానికి ఏబీసీ ఆపరేషన్స్ ఖచ్చితంగా చేయాలి. దీనికి గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేయాల్సిందే, జస్ట్ ఆన్ పేపర్ కాదు, కరెక్ట్ గా. ఖచ్చితంగా. సతాజ్, నువ్వు డాగ్ లవర్ కదా, సో అసలు ఎందుకు అన్ని కుక్కలు దాడి చేస్తుంటుంటాయి? వాటిని ఎవరైతే బాధితులు ఉన్నారో కుక్కలు అక్కడ నుంచి తరలించండి అంటారు, డాగ్ లవర్స్ వచ్చి వద్దు అని అంటారు. ఇందాక అదే చెప్తున్నాను. సో జనరలీ ప్రతిసారి కూడా ప్రతి చోటికి ఫండ్స్ రిలీజ్ అవుతాయి, వాటికి సంబంధించి ఏబీసీ ఆపరేషన్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, మళ్ళీ అవి కుక్కలు నంబర్ ఇంక్రీజ్ అవ్వకుండా. సో ఆపరేషన్ కరెక్ట్ గా చేయాల్సిన బాధ్యత అధికారులది. అట్లా నంబర్ని తగ్గించుకుంటూ రావాలి. ఇఫ్ ఇన్ కేస్ ఒక లొకాలిటీలో ఉన్న డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి ఇంకో లొకాలిటీలో పెడితే మళ్ళీ అక్కడ మళ్ళీ సేమ్ సమస్య వస్తుంది. సో అట్లా చేయకూడదు. సమస్యను తగ్గించుకుంటూ అంటే ఇప్పుడు గోవా బర్త్ కంట్రోల్, గోవాలో చూసారా చాలా కుక్కలు ఉండేవి, ఇప్పుడు చాలా తక్కువ కుక్కలు. సో అట్లాంటి సిటీస్ ని అడాప్ట్ చేసుకుంటూ ఏబీసీ కోసము ఫండ్స్ రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్, కానీ ఇవి పేపర్ వరకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. సో ఆ పేపర్ వరకు పరిమితం అవ్వకుండా ఫండ్స్ ను ఖచ్చితంగా రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా వరకు ఎన్జిఓస్ కూడా ఏబీసీ ఆపరేషన్స్ చేస్తుంటాయి. సో మీ దగ్గర ఇట్లాంటి కుక్కలు ఎక్కువగా ఉంటే గవర్నమెంట్ కి రిపోర్ట్ చేయండి, లేకపోతే మీ కాలనీస్ లో మీ ఏరియాస్ లో ఉన్న ఎన్జిఓస్ కి రిపోర్ట్ చేయండి. వాళ్ళు కూడా ఏబీసీ ఆపరేషన్స్ చేస్తారు కాబట్టి పెద్ద ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. యాక్చువల్లీ 1000-1500 అవుతుంది. చిన్న పిల్లలు కదా, వాటి అన్ని కుక్కలు చుట్టుముట్టినప్పుడు ఏమైపోతారు? కరెక్ట్, అదే చెప్తున్నా. అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అధికారుల ముందర నుండే జాగ్రత్తగా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేస్తే ఇన్ని కుక్కలు అక్కడ ఉండవు. సో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది కాబట్టి అధికారులు ఖచ్చితంగా దీని మీద ఒక సమగ్రవంతమైన యాక్షన్ ప్లాన్ తో ఇక నుండి